ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా భాష్యకారుల ఉత్సవాలు. శ్రీ మలయప్ప స్వామి యతిరాజుల వారి తిరువీధి విహారం. రేపు శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగం. తిరుపతిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం. భగవద్ రామానుజుల వారికి భోగితేరు ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవం. ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు. ఆలయాలలో శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజ. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యులు వారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యులు వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకలాభరణ పుష్పశోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా కొలువుతీరి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ఇటీవలే శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగగా జరగనుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి ముందుగా సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి ఆరాధనలు జరిపారు. ఆపై అధికారులు, అర్చకులు ముందు నడుస్తుండగా ఆలయ మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం వేడుకగా జరిగింది. విశ్వక్సేనుల వారు పుష్పయాగ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా జరిపి స్వస్తి సూక్తంతో యాగశాల ప్రవేశం చేసి వైఖానస ఆగముక్తంగా అంకురార్పణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు భోగితేరు ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారి ఉత్సవమూర్తులను రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్దమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. 2024వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మే నెల 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 20వ తేదీ నుండి మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీవారికి వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతాయి. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి పవిత్రోత్సవాల సేవా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట విడుదల చేస్తారు. మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల వసతి కోటాను విడుదల చేస్తారు. మే 27వ తేదీ తిరుమల, తిరుపతి శ్రీవారి సేవల కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి
మే 18 నుండి 27వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విన్నవిస్తోంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన శనివారం జరిగిన సమావేశంలో వక్తలు రామానుజుల ధర్మ ప్రచార ఉద్బోధన, భక్తి తత్పరతను గురించి ప్రసంగించారు. భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క చరిత్రను గనక పరిశీలిస్తే, రామానుజాచార్యులు గనుక ఈ భూమిపైన అవతరించి ఉండకపోయి ఉన్నట్లయితే మనకు వేదాంత శాస్త్రానికి సరైనటువంటి అర్థం తెలిసేది కాదు. వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ తత్వం మనకు తెలిసి ఉండేది కాదు. మనం మోక్షాన్ని పొందగలుగుతున్నాము అంటే అది కేవలం రామానుజాచార్యుల వారి యొక్క కృషి, భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క అనుగ్రహం మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, ఆసేతు హిమాచల పర్యంతం ప్రయాణం చేసి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేసి ఈ లోకంలో విష్ణుపారమ్యాన్ని స్థాపించినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్యుల వారు. సాక్షాత్ ఆదిశేషుల వారి యొక్క అంశ. భగవంతుని యొక్క తత్వ విశేషాలను సరిగ్గా చెప్పగలిగినటువంటి వారందరూ కూడా ఆదిశేషుని అంశనే అయి ఉంటారు. ఎందుకు అంటే ఆదిశేషుల వారు విష్ణు యొక్క ప్రథమ కింకరుడు. కడప జిల్లా కాజీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తికి సర్వాలంకార శోభితంగా పుష్పాలతో విశేష ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని ఊయలపై వెంచెపు చేసి శాస్త్రోక్తంగా పవళింపు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్ర తాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది.
మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. శ్రీ ఆండాళ్ అమ్మవారిని మణిమయ రత్నశోభిత పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలికలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి ఊంజల మండపంలో వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో తోళక్కం ఉత్సవాన్ని ఆగమోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో పండితులు, శ్రీ వైష్ణవులు వేద ప్రబంధ పఠనం నిర్వహించారు. కడప నగరంలోని నడివీధి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అక్షయ తృతీయ ఉత్సవాలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ పూజ కార్యక్రమం మంగళప్రదంగా జరిగింది. అమ్మవారి తేజోమూర్తిని చక్కని అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు సంకల్పపూర్వకంగా లక్ష్మీ అష్టోత్తరాలతో లక్ష్మీ పూజను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు పూర్తి చేసి భక్తులకు రూపాయి నాణాలను అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ముత్తైదువులు సామూహికంగా లక్ష్మీదేవి ఆరాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా మణిమయ రత్నశోభిత ఆభరణాలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. షోడశోపచారాదులతో అష్టోత్తరాలతో అమ్మవారిని అర్చించారు. అనంతరం ముత్తైదువులు సంకల్ప పూజలతో అమ్మవారిని సామూహిక కుంకుమార్చన సేవతో పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని గంట ఊర్లో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి మంగళమూర్తికి సంప్రదాయ క్రతువులతో పూజలను జరిపారు. ఆపై విశేష అలంకరణలతో అమ్మవారిని పల్లకిపై వేంచేపు చేసి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవించుకుని తరించారు. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని లక్ష్మీ తులసి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో అమ్మవారిని నవమల్లికలు, కనకాంబరాలతో ముచ్చటగా అలంకరించి గోధూళి వేళ అష్టోత్తరాలతో సేవించారు. మహిళలు సంకల్పపూర్వకంగా సామూహికంగా లక్ష్మీ తులసి పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం కొత్త ఊరులోని అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అక్షయ తృతీయ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా లక్ష్మీ స్తోత్ర పఠనం,
విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ పూజలు వైభవపేతంగా జరిగాయి. వైశాఖ మాస శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాలతో గంధలేపనాన్ని మఠం ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి శ్రీ గురు రాఘవేంద్రుల మూల బృందావనానికి గంధలేపనంతో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. సురనదీ ముఖ్యాపగాసాదితా సంఖ్యానుత్తమ పుణ్య సంఘ విలసత్ ప్రఖ్యాత పుణ్యావహః దుస్తాపత్రగనాశనో భువి మహావంధ్యాసు పుత్ర ప్రదో వ్యంగస్వంగ సమృద్ధితో గ్రహ మహాపాపాపహస్తం శ్రగే. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఓంకార్ నగర్లో శ్రీ మహాలక్ష్మి ఆరాధన మంగళప్రదాయకంగా జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని విశేష అలంకరణలతో కొలువుదీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీదేవికి షోడశోపచార పూర్వకంగా కుంకుమార్చన సేవను నిర్వహించారు. భక్తులు మహాసంకల్పంతో సిరుల శ్రీలక్ష్మీదేవిని కుంకుమారాధనలతో సేవించి తరించారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో అక్షయ తృతీయ ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి మహాతేజో విరాజిత మంగళమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా పలు రకాల వర్ణశోభిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం వెండి కవచం ధరింపజేసి పుష్పమాలలను అలంకరించారు. ఆపై సహస్రనామార్చన సహితంగా శ్వేతార్క మూల గణపతికి సింధూరంతో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి కర్పూర హారతలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులో కొలువైన చల్లని తల్లి శ్రీ దుర్గా భవానీదేవి అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్షయ తృతీయను పురస్కరించుకుని శ్రీ దుర్గా భవానీదేవికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేక సేవ నిర్వహించారు. పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను పూర్తి చేశారు. అనంతరం అలంకరించి అమ్మవారిని ఆరాధనలతో సేవించి హారతులు అందించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని గోశాలలో గోపూజోత్సవం భక్తి ప్రపత్తులతో జరిగింది. గోశాలలోని గోమాతలకు పసుపు, కుంకుమ బొట్లు, పూలమాలలతో అలంకరణలు చేశారు. ఆపై గో అష్టోత్తరాలతో అర్చించారు. ఈ సందర్భంగా భక్తులు సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. అనంతరం పశుగ్రాసాన్ని నివేదించి గోమాత సేవలో తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండ కింద నిలవైన బాపూజీ గోశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణ భగవానుడి రోహిణి నక్షత్రం కలిసి రావడంతో
స్వామివారికి ఆరాధనలు జరిపారు. గోమాతల సన్నిధిలో ముచ్చటగా నెలవైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాధనలు జరిపారు. అనంతరం పంచామృతాలతో అభిషేకించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బసవ జయంతి ఘనంగా జరిగింది. ముందుగా కొమరవెల్లి మల్లికార్జునునికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని గురుస్వరూపులైన బసవేశ్వరమూర్తికి ప్రత్యేకంగా పుష్పార్చనలను నిర్వహించారు. భక్తులు మల్లికార్జున స్వామివారిని, బసవేశ్వరుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.